3. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం 2 టాపిక్స్ నేర్చుకున్నాము. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ కాంకరెంట్ లైన్స్, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అండ్ కాంకరెంట్ ఫ్యామిలీ. ఈ కాన్సెప్ట్ మీద కొన్ని సమ్స్ కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం వాటి మీద. నెక్స్ట్ కాంకరెంట్ సమ్ మీద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. Find the value of P if the lines x plus P equal to 0, y plus 2 equal to 0 and 3x plus 2y plus 5 equal to 0 are concurrent. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న కాన్సెప్టే కాంకరెంట్ లైన్స్. సో ఈ కాంకరెంట్ లైన్ సంబంధించి ఇంకొక సమ్ చూద్దాము. సో ఈ 3 లైన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఒకటి ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ 1. వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 2. అండ్ 3x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 3. సో గివెన్ దాట్ equation 1, 2 and 3 are concurrent. 3 లైన్స్ కూడా ఏంటంటే కాంకరెంట్ లైన్స్. ఎంత కాంకరెంట్ లైన్స్ అయితే పీ వాల్యూ కావాలంటున్నాడు. లాస్ట్ క్లాస్లో ఒక సమ్ చేసాం. కాంకరెంట్ అయితే పీ వాల్యూ, కాంకరెంట్ అంటే డెట్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో ఇంకా ఈజీగా చేయొచ్చు ఇక్కడ. ఫ్రమ్ 1 x ప్లస్ పీ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు మైనస్ పీ. ఫ్రమ్ 2 y plus 2 equal to 0, y equal to minus 2. So therefore x comma y equal to minus p comma minus 2. Substitute x comma y in equation 3. Substitute చేస్తే 3 into minus p plus 2 into minus 2 plus 5 equal to 0. అంటే మైనస్ 3p మైనస్ 4 ప్లస్ 5 ఈక్వల్ టు 0, మైనస్ 3p ప్లస్ 1 ఈక్వల్ టు 0, మైనస్ 3p ఈక్వల్ టు మైనస్ 1, p ఈక్వల్ టు 1/3. లేదా డైరెక్ట్గా ఏం చేయొచ్చు, డెట్ చేయొచ్చు. డెట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటన్నా 1, y వాల్యూ లేదు 0, p x వాల్యూ లేదు 0, 1, 2, 3, 2, 5 equal to 0. 1 into 5 minus 4 minus 0 into 5 into 0, 0 minus 6 plus p into 0 minus 3 equal to 0. ఇదంతా నీ వాల్యూ 1, ఇది టోటల్ 0, p into 0 0, p into minus 3 minus 3p equal to 0. అంటే మైనస్ 3p ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ మైనస్ క్యాన్సిల్, p ఈక్వల్ టు 1/3. ఇదిగో డెట్ ఈక్వల్ టు 0 లాస్ట్ క్లాస్లో చేసినట్టు చేస్తే. లేదు ఈక్వేషన్ సింపుల్గా ఉంది కదా, ఈక్వేషన్ సాల్వ్ చేసుకుని సాల్వింగ్ మెథడ్ అయితే ఇలా చేయొచ్చు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ find the area of triangle formed by. Find the area of triangle formed by the straight line and the coordinate axis and the coordinate axis. ఫస్ట్ వన్ ఒకటి నేను చేస్తాను, ఒకటి మీరు ట్రై చేయండి. ఎక్స్ మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్ టు 0. సెకండ్ వన్ 3x మైనస్ 4y ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో ఈ 2 సమ్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమన్నా ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. So here there is the 2 coordinate axis, x-axis and y-axis, and this is the line x minus 4y plus 2 equal to 0. So
ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి గివెన్ లైన్ ఎల్కి మధ్య ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే ఈ ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా పాయింట్స్ తెలిస్తే హాఫ్ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఫార్ములా. సో ఇక్కడ పాయింట్స్ తెలియదు కాబట్టి ఈ సైడ్ లెంగ్త్లు కనుక తెలిస్తే ఇది అందులోనూ రైట్ యాంగిల్ రైట్ హాఫ్ బీహెచ్ ఏమన్నా ఫార్ములా హాఫ్ బీహెచ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. బి మీన్స్ బేస్ అండ్ హైట్, అంటే ఇక్కడ ఈ బేస్ వాల్యూ తెలియాలి, హైట్ వాల్యూ తెలియాలి. సో ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్లో బేస్ని ఏ అంటాము, హైట్ని బి అంటాము. అంటే ఈక్వేషన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మనం చేంజ్ చేయాలి. సో x మైనస్ 4y ప్లస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ 4y ఈక్వల్ టు మైనస్ 2. ఏ సార్ ఆల్రెడీ మనం లాస్ట్లో ప్రీవియస్ క్లాసెస్లో చేసాము. కాన్స్టెంట్ ఆర్హెచ్ఎస్ వైపు ఉండాలి, ఎంతైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి. సో డివైడింగ్ అబోవ్ ఈక్వేషన్ విత్ -2 -2తో డివైడ్ చేస్తే x మైనస్ 4y బై -2 ఈక్వల్ టు -2 బై -2. సో x బై -2 మైనస్ 4y బై -2 ఈక్వల్ టు 1. సో ఈ మైనస్ మైనస్ x బై -2 ఈ 4 దీంట్లో 2 టైమ్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y బై 2y ఉండకూడదు కాబట్టి y కింద పట్టుకొచ్చేస్తే 1/2 ఈక్వల్ టు 1. సో హియర్ a ఈక్వల్ టు -2, b ఈక్వల్ టు 1/2. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బిహెచ్, బి ప్లేస్లో ఏ, హెచ్ ప్లేస్లో బి కాబట్టి హాఫ్ మాడ్ ఏబి. సో హాఫ్ మాడ్ ఏ అంటే -2, బి అంటే 1/2, 2 క్యాన్సిల్ 1/2 స్క్వేర్ యూనిట్స్. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్. సో ఇంత పెద్ద ప్రాబ్లమ్ని మనం షార్ట్కట్లో చేద్దాము. దీనికైతే షార్ట్కట్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా c² బై 2 మాడ్ ఏబి, c² బై 2. ఇక్కడ c అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్, c అంటే కాన్స్టెంట్, b అంటే y కోఎఫిషియంట్, a అంటే x కోఎఫిషియంట్. సో ఎందుకన్నా c² అంటే కాన్స్టెంట్ 2² బై 2 మాడ్, a అంటే 1, b అంటే -4. సో 4/2 ఇంటూ 4 మాడ్యులస్ కాబట్టి మైనస్ ప్లస్ అయిపోయింది, 4 క్యాన్సిల్ 1/2 స్క్వేర్ యూనిట్స్. అంటే ఏ ఫార్ములా ప్రకారం చేయొచ్చు నాన్న, c² బై 2 మాడ్ ఏబి ఫార్ములా ప్రకారం షార్ట్కట్లో చేయొచ్చు. లేదు ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే ఈ మెథడ్. మనకు 2 మెథడ్స్ ఉన్నాయి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇలాగైతే మీరు దీన్ని ట్రై చేయండి. దీన్ని ట్రై చేస్తే c² బై 2 మాడ్ ఏబి అంటే c² అంటే 12² 144/2 మాడ్ 3 ఇంటూ 4 12, 144/12, 144 12 టైమ్స్ 12/2 అంటే 6 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సేమ్ కాన్సెప్ట్ మీద ఇంకొక సమ్ చేద్దాము. ఓకే, విల్ ట్రై. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్, ఇది ఎక్సర్సైజ్ 3Cలో సెకండ్ రోమన్లో సెకండ్ సమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ the points, passing through the points -1, 2 and 5, -1, and also find the area, and also find the area of the triangle formed by it with the axis of coordinates.
చూడండి నన్ను ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద పాయింట్స్ -1, 2, 5, -1. సో 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫామ్ చేయమంటున్నాడు. అయితే ఒక అంటే 2 పాయింట్స్ తెలిస్తే ఫార్ములా ఏదైనా ఉందా నాన్న స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి? సో 2 పాయింట్స్ తెలిస్తే మనకు మొత్తం 6 ఫార్ములాస్ ఉన్నాయి. y - y1 = m × x - x1, y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1. అలాగే y = mx + c, x by a plus y by b = 1, x cos alpha plus y sin alpha = p, x minus x1 by cos theta = y minus y1 by sin theta. ఇలా మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి there are 6 formulas. So in that 6 formulas, so we use the second formula for this question, this problem. So find the equation of straight line passing through the points -1, 2, 5, -1. సో ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలట. సో 2 పాయింట్స్ తెలిస్తే ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1. సో y - y1 అంటే 2 = y2 అంటే -1 - 2 / x2 అంటే 5 - x1 అంటే -(-) +1 × x - - +1. సో y - 2 = -3/6 × x + 1. సో 3 దీంట్లో 2 times 2 ఇటు వచ్చేస్తే 2 × y - 2 = -(x + 1). సో 2y - 4 = -x - 1. సో ఇదన్నిటి వైపు పట్టుకెళ్తాం. -x ఇటు వస్తే +x + 2y - 4 -1 ఇటు వస్తే +1. అంటే x + 2y - 3 = 0 ఈక్వేషన్. సో వాడు ఈక్వేషన్లో మాత్రమే అడగలే, ఏమన్నా తర్వాత అండ్ ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఇట్. అంటే ఈ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఎంత మనం ప్రీవియస్ సమ్ చేసాము, ఏదైతే సమ్ చేసామో దానిలో. సో ఈక్వేషన్ తెలిసిన మనకు ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటన్నా c² / 2 mod ab. సింపుల్గా చేసేద్దాం. c² అంటే -3² / 2 mod a అంటే 1, b అంటే 2 అంటే 9 ఎంతనా 2 × 2 4, 9/4 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోతే ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద మనం ఆబ్జెక్టివ్ సమ్ చేద్దాము. సో ఈ కాన్సెప్ట్స్ ఈరోజుతో ఈ కాన్సెప్ట్స్ మ్యాక్సిమం చెప్పేసుకుని మనం ఒక 2 days ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ని మనం ట్రై చేద్దాం ఇదే కాన్సెప్ట్స్ మీద. సో ఆల్రెడీ మనకు స్ట్రైట్ లైన్ స్లోప్ కాన్సెప్ట్ మీద ఆబ్జెక్టివ్ సమ్ చేసాము, అలాగే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మీద ఆబ్జెక్టివ్ సమ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కాంకరెంట్ ఫ్యామిలీ అలాగే వీటి మీద మనం ఆబ్జెక్టివ్ సమ్స్ చేద్దాం. నెక్స్ట్ నాన్న, ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ A and B. ఇది ఫస్ట్ వన్. ఏ స్ట్రైట్ లైన్ meets the coordinate axis at A and B. Find the equation of straight line. Find the equation of straight line. First one, AB is divided in the ratio 2:3 at -5, 2. సో ముందు మనం ఈ సమ్ని యాజ్ పర్ ప్రొసీజర్ చూద్దాము. యాజ్ పర్ ప్రొసీజర్ తర్వాత మనం ఏం చేద్దాం నాన్న. సో దాని తర్వాత షార్ట్ కట్ ఏమైనా ఉందా, ఆ షార్ట్ కట్ ప్రాబ్లంలో కూడా మన షార్ట్ కట్ మెథడ్లో కూడా మనం ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్. డయాగ్రామ్ ట్రై చేద్దాం ముందు. ఇదిగో కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు, ఇదిగో నాకు తెలుసు కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే రెండు కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్ y యాక్సిస్ ఇలా మీట్ అయ్యిందంట, అంటే ఇంటర్సెక్ట్ చేసిందంట అట్ A and B. సో x యాక్సిస్ నేమో A దగ్గర,
వై యాక్సిస్ ఏమో బి దగ్గర మీట్ అయింది, ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. ఫైండ్ ద స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏబి ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3. ఈ ఏబి అట ఇదిగో ఎక్కడన్నా -5,2 అనే ఈ పాయింట్ దగ్గర ఏ రేషియోనన్నా 2:3 రేషియోలో డివైడ్ అయిందంట. సో మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కావాలంటున్నాడు. స్ట్రైట్ లైన్ ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో పాయింట్ ఇస్తున్నాడు. ఓకే, సో యాక్చువల్గా మనకి ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో మనకి. సో ఎన్ని ఫార్ములాస్ అన్న y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1, y ఈక్వల్ టు mx ప్లస్ c, x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 అండ్ x కాస్ ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈక్వల్ టు p, x మైనస్ x1 బై కాస్ థీటా ఈక్వల్ టు y మైనస్ y1 బై sin theta. So here there are 6 formulas for to find equation of straight line. సో ఈ 6 ఫార్ములాస్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఈక్వేషన్ మనం ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ ఈక్వేషన్ మనం చూస్ చేసుకోవాలంటే స్లోప్ అండ్ పాయింట్ కావాలి. సెకండ్ ఈక్వేషన్కి 2 పాయింట్స్ కావాలి. థర్డ్ ఈక్వేషన్కి స్లోప్ అండ్ వై ఇంటర్సెప్ట్ కావాలి. ఫోర్త్ ఈక్వేషన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్. ఫిఫ్త్ ఈక్వేషన్కి ఆల్ఫా అండ్ పీ వాల్యూ కావాలి. అండ్ సిక్స్త్ ఈక్వేషన్కి టీటా అండ్ ద పాయింట్ కావాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అన్న, ఏమి ఏబి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కావాలట. సో పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇచ్చాడు, -5,2 పాయింట్ ఇస్తున్నాడు. ఈ స్ట్రైట్ లైన్ మీద ఉన్న ఒక పాయింట్ ఇస్తున్నాడు. అండ్ ఇంకొకటి ఇంకా ఉన్నాను మనకి స్లోప్. ఈ పాయింట్స్ ఉన్న ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి, 1, 2 అండ్ 3. సో దీంట్లో మనకి ఏం కావాలి, స్లోప్ కావాలి, లేకపోతే ఇంకేమైనా మనకి ఏమన్నా అవసరమైతే స్లోప్ కావాలి, లేదా ఇంకొక పాయింట్ కావాలి. కానీ వీడేమంటున్నాడు ఇక్కడ, ఏబి డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3 ఎట్ -5,2. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఏం చేస్తుందంట, ఈ -5,2 దగ్గర 2:3 రేషియోలో డివైడ్ అవుతుందంట. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్దాము. సో ఇక్కడ నాకు ఇంటర్సెప్ట్ ఫామ్ మాత్రం కనపడుతుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1గా తీసుకుందాం. ఓకే, x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమైందన్న, ఈ వాల్యూ ఈక్వేషన్ ఏం చేసిందన్న 2:3 రేషియోలో డివైడ్ అవుతుంది. సో 2:3 రేషియోలో డివైడ్ అవుతుంది కాబట్టి హియర్ ఈ పాయింట్ ఏంటన్నా a,0, ఇది 0,b. అంటే మనకి ఇక్కడ ఏబి తెలిస్తే సరిపోతుంది. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏంటన్నా, ఏబి గివెన్ దాట్ ఏబి ఈజ్ డివైడెడ్ in the ratio ఎంతనా 2:3 at -5,2. here AB ఏమవుతుందన్నా, given that a,0 and b 0,b. AB అనే ఈ 2 పాయింట్స్ సార్ a,0 0,b ఎందుకు వచ్చింది సార్, ఎందుకంటే నేను ఈక్వేషన్ ఏం తీసుకున్నాను, ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకున్నాను. ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకున్నాను కాబట్టి ఇంటర్సెప్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. x యాక్సిస్ మీద y0, y యాక్సిస్ మీద x0. సో 5,2. సో నాకు ఎప్పుడైతే ఇంటర్నల్గా రేషియో ఫామ్లో తెలుసు, సో x, y అంటే ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, -5,2 ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో హియర్ m ఏమో 2, x2 0 ప్లస్ n ఏమో 3, x1 ఏమో a బై 2 ప్లస్ 3. my2 m అంటే 2, y2 అంటే b ప్లస్ n అంటే 3, y1 అంటే 0 బై 2 ప్లస్ 3 అంటే 3a బై 5, 2b బై 5. సో ఈక్వల్ చేద్దాం, 3a బై 5 ఈక్వల్ టు -5, 3a ఈక్వల్ టు -25, a ఈక్వల్ టు -25/3. అలాగే 2b బై 5 ఈక్వల్ టు 2, 2b 2 క్యాన్సిల్, b ఈక్వల్ టు 5. ఓకే,
ఏబీ వాల్యూ వచ్చేసింది. ఏబీ అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఫ్రమ్ 1 x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. x/a అంటే ఎంత వచ్చింది? -25/3 ప్లస్ y/5 ఈక్వల్ టు 1. 3 పైకి వెళ్ళిపోతే 3x/-25 ప్లస్ y/5 ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ అవుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేస్తే ఎల్సిఎం -25 ఎల్సిఎం అవుతుంది. అంటే 3x ప్లస్ -25లో 5 టైమ్స్ అంటే -5y ఈక్వల్ టు 1. 3x - 5y ఈక్వల్ టు -25. సో ఇటు వచ్చేస్తే 3x - 5y ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఓకే, సో ఇది అంటే ఇక్కడ మనం చేసింది ఎప్పుడైతే ఇంటర్సెప్ట్ ఫామ్ అన్నాడో, సో ఇంటర్సెప్ట్ తీసుకున్నాం, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ తీసుకున్నాను, a, 0, 0, b తీసుకుని 2:3 రేషియో డివైడ్ అవుతుంది కాబట్టి, సో -5, 2 దగ్గర కాబట్టి, సో ఆ ప్రకారం మనం వెళ్ళాము. రేషియో ఫార్ములా నాకు తెలుసు కాబట్టి సెక్షన్ ఫార్ములాస్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ సెక్షన్ ఫార్ములాస్ ప్రకారం మనం వెళ్ళాము. సో ఈ సమ్ సాల్వ్ చేస్తాం. సో దీనిలో షార్ట్ కట్ మెథడ్ ఏదైనా ఉందా సార్? షార్ట్ కట్ మెథడ్ ఒక ఫార్ములా అవుతుంది. nx/x1 ప్లస్ my/y1 ఈక్వల్ టు m+1. సో ఈ టైప్ ఆఫ్ మోడల్కి షార్ట్ కట్ nx/x1 ప్లస్ my/y1 ఈక్వల్ టు m+n. సో హియర్ mn అంటే రేషియో, x1 y1 అంటే పాయింట్. సో చూద్దాం, ఒకవేళ ట్రై చేద్దాం అవుతుందో. n అంటే 3x/x1 అంటే -5 ప్లస్ m అంటే 2y/y1 2 ఈక్వల్ టు m+n. m+n అంటే అంతేనా? 2 + 3. రెండింటికి ఎల్సిఎం ఎంతమ్మా? -5 అంటే -10. -10 ఎల్సిఎం. సో -10 5లో 2 టైమ్స్. సో 2 × 3 6x ప్లస్ -5 2లో -5 టైమ్స్. -5 అంటే -10y ఈక్వల్ టు 5. దట్ వెళ్ళిపోతే 6x - 10y ఈక్వల్ టు -50. అలా లేదు సార్, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా సార్ అంటే గొడవే లేదు. ఇక 2 క్యాన్సిల్ అయిపోతే ఎల్సిఎం -5 అవుతుంది. సో -5లో 1 టైం 3x -5 × 1 -5 -5y ఈక్వల్ టు 5 అంటే 3x - 5y ఈక్వల్ టు -25. 3x - 5y ప్లస్ 25 ఈక్వల్ టు 0. అర్థమైనా? నాకు షార్ట్ కట్ మాత్రం అదే వచ్చినట్టుంది. ఓకే, సో దిస్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్ ఫర్ ద మోడల్ రేషియో మోడల్. ఫైండ్ ద ఈక్వేషన్ రైట్ లైన్ రేషియో మోడల్. ఓకేనా? ఓకే, నెక్స్ట్. సో ఇదే మోడల్లోనే ఇంకొక సమ్ చూద్దాము. ఏబీ డివైడెడ్ ఇన్ ద రేషియో. ఒక్క చిన్న కాన్సెప్ట్ ఇక్కడ మారుతుంది. ఏంటంటే కాన్సెప్ట్ ఏబీ ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 1:2. ఏబీ ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 1:2 at 1:2 at -5, 4. సో -5, 4. సో సేమ్ కాన్సెప్ట్. ఇక్కడేమో -5, 4 అవుతుంది. రేషియో ఏమో 2:3 దగ్గర ఏమో 1:2 అవుతుంది. సో ఇలా చేయటం. ఇది ట్రై చేస్తారా? ఇది సో మీరు ట్రై చేయండి. సో ఇంకొక షార్ట్ కట్. సో ఈ షార్ట్ కట్ మెథడ్లో కూడా చేసేయచ్చు మనం దీన్ని. ఈ షార్ట్ కట్ మెథడ్లో చేస్తే షార్ట్ కట్ మెథడ్లో నన్ను ఇదే సంబంధించి షార్ట్ కట్ మెథడ్ n వాల్యూ అందరన్నా 2x/x1 అంటే -5 ప్లస్ m వాల్యూ 1 కాబట్టి y/y1 అంటే 4 ఈక్వల్ టు 1 + 2 అంటే రెండింటికి కలిసేమో -20 అవుతుంది. రెండింటికి కలిసేమో -24 టైమ్స్ 8x -20లో 4 -5 టైమ్స్ -5y ఈక్వల్ టు 3 అంటే 8x - 5y ఈక్వల్ టు -60. 8x - 5y ప్లస్ 60 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్, దానికి సంబంధించిన ఈక్వేషన్. ఓకేనా? సో మరలా మనకు వచ్చింది ఈక్వేషన్ అవునా కదా అంటే ఇది పాస్ అవుతుంది. దీన్ని తీసుకుని సబ్స్టిట్యూట్ చేసి చూసుకో. -5 అంటే 8 × -5 -5 × 4
ప్లస్ 60 కదా, -40 -20 ప్లస్ 60 అయినట్టుంది. -40 -20 -60 ప్లస్ 60 క్యాన్సిల్. సో మనకు వచ్చిన ఈక్వేషన్ కరెక్టే. ఓకేనా? సో ఇది రేషియోకి సంబంధించిన మోడల్. సో రేషియోకి సంబంధించిన మోడల్లో మీకు ఒక షార్ట్కట్ మెథడ్ నేను చేసి చూపించాను. షార్ట్కట్ మెథడ్ నేను చేశాను కాబట్టి మీరు డైరెక్ట్ మెథడ్, రెగ్యులర్ మెథడ్ మీరు కూడా దాన్ని ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం దీంట్లో. A triangle of area 24 దీంట్లో సెకండ్ రోమన్లో థర్డ్ సమ్. A triangle of area 24 square units is formed by the straight line and the coordinate axis in the first quadrant and the coordinate axis in first quadrant. Find the equation of straight line if it passes through passes through 3, 4. చూడండి అన్న, సమ్ అయితే ఎంత ఉందో కానీ చిన్న కాన్సెప్ట్. సో ఏంటన్న, ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ ఇస్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. సేమ్ కాన్సెప్ట్. సో కోఆర్డినేట్ యాక్సిస్తో ఒక స్ట్రైట్ లైన్ 24 స్క్వేర్ యూనిట్స్ తోటి ఒక ఏరియా ఫామ్ చేసిందంట. సో ఇట్స్ పాసింగ్ త్రూ 3, 4. 3, 4 నుంచి పాస్ అయితే ఈ ఈక్వేషన్ కావాలంటున్నాడు. సో ఎప్పుడైతే మనకి ఏరియా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్తో ఒక స్ట్రైట్ లైన్ ఏరియా ఫామ్ చేసిందో, సో వెంటనే ఇది ఏమవుతుందన్న, ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. కాబట్టి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. Given that, what I came ఇచ్చండి, given that area of triangle half mod AB is ఎంతనా 24 అంటే AB ఈక్వల్ టు 48, B ఈక్వల్ టు 48/a. ఇంకేమి ఇచ్చాడు అన్న, ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఎంతనా పాసెస్ త్రూ 3, 4 నుంచి పాస్ అవుతుందంట. సో ఎప్పుడైతే 3, 4 నుంచి పాస్ అయిందో ఈ పాయింట్ లైన్ నుంచి సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేద్దాము. 3/a ప్లస్ 4/b ఈక్వల్ టు 1. హియర్ b వాల్యూ ఎంతనా 48/a కాబట్టి 3/a ప్లస్ 4/48/a ఈక్వల్ టు 1. సిన్స్ b ఈక్వల్ టు 48/a అంటే 3/a, ఏ పైకి వెళ్ళిపోతే 4, 48లో 12 టైమ్స్ a/12 ఈక్వల్ టు 1. ఎల్సిఎం 12a అవుతుంది. ఎల్సిఎం 12aలో a 12 టైమ్స్ 12 × 3 36 ప్లస్ 12aలో 12a టైమ్స్ a స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే 36 ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు 12a అంటే a స్క్వేర్ మైనస్ 12a ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనం రూట్స్ని మనం సాల్వ్ చేస్తే మల్టిపుల్ చేస్తే 36 రావాలి. యాడ్ చేస్తేనేమో ఎంతనన్నా దీన్ని ఇంకా సింపుల్గా ఏం రాయొచ్చినా మనం ఇంకొక సింపుల్గా రాయొచ్చు. దీన్ని a-6 రాయొచ్చు అనుకోండి. చూడండి అమ్మా, a-6 అని రెడీ. సో a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ సరిపోయినట్టు ఉంది. సో కాబట్టి a-6 ఈక్వల్ టు 0, ఏ వాల్యూ 6, ఏ వాల్యూ 6 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ b ఈక్వల్ టు 48/a అంటే
48/6. 48లో 6 ఎన్ని టైమ్స్ నాన్న? 7 టైమ్సా? 7. సో 8 times. B equal to 8. So therefore A equal to 6, B equal to 8. From 1, x by 6 plus y by 8 equal to 1. ఇక LCM కట్టేస్తే 48. LCM అయితే ఏమవుతుందన్న? 8 times 8x ప్లస్ 48 24 LCM అవుతుంది, అంతేగా? 24 దీంట్లో ఎన్ని టైమ్స్ నాన్న? 4 టైమ్స్. అలాగే 8లో 3 టైమ్స్. 4x ప్లస్ 3y ఈక్వల్ టు 24. 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ద మోడల్. సో మనం రేపటి క్లాసులో మిగతా ప్రాబ్లమ్స్, ఇంకా చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ చిన్న కాన్సెప్ట్ కూడా చూసేసుకుని నెక్స్ట్ ఆబ్జెక్టివ్ మోడల్కి వెళ్దాము. థ్యాంక్ యూ.